అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ యశిష్. ఈరోజు కర్ణాటకలోని ములబాగిలకు వచ్చామండి. ఇక్కడ ప్రసాద్ హోటల్లో చాలా ఫేమస్ అనమాట. కర్ణాటకలోని ములబాగిల దోశ అంటే చాలా మందికి ఇష్టం. ఇక్కడ చూడొచ్చు చాలా క్రౌడ్ ఉంది. అలాగే ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అంట. సో చాలా మంది ఉన్నారు. ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, 45 మినిట్స్ అవుతుందంట మా ఆర్డర్ వచ్చేకి. ఇక్కడ దోశ చాలా ఫేమస్ అండి, చాలామంది ఇక్కడ వచ్చేసారు. ఎంతో దూరం నుండి కూడా ఇక్కడ టేస్ట్ చేయడానికి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ప్రసాద్ హోటల్కి వచ్చానండి. ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పారు. కాణిపాకంకి వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ప్రసాద్ హోటల్లో కూడా దోశ తినేసి ములబాగిల దోశ ఎలా ఉందో టేస్ట్ చేసి తినేసి వెళ్తున్నాము. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరి ములబాగిల దోశ ఎలా ఉందో చూసేద్దామా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఈరోజు డిసెంబర్ 27 శనివారం హిందూపురం నుండి చిత్తూరులోని కాణిపాకం దేవాలయానికి వెళ్తున్నాము. కర్ణాటకలోని ములబాగుల నుండే వెళ్తున్నాము. ప్రస్తుతం మేము ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడే టిఫిన్ చేసేసి వెళ్దామని ములబాగుల్లో ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రసాద్ హోటల్కి వెళ్తున్నాము. సోషల్ మీడియాలో ములబాగుల దోశ అంటే ఎంతో క్రేజ్ ఉంది. మా కార్ డ్రైవర్ ములబాగులకి రాగానే ఇక్కడ సర్కిల్లో వదిలి వెళ్లారు. కార్ పార్కింగ్ ఇక్కడ కుదరదు, ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి నడుచుకొని కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ వెళ్తుంటే చూసారా, ఫ్లవర్స్ షాప్స్ కనబడ్డాయి. ఇక్కడ ఉన్న పూలహారాలు చూడవచ్చు. రకరకాల ఫ్లవర్స్ తో ఇక్కడ హారాలు కుట్టి ఇక్కడ వేలాడదీస్తారు. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ దోశ చాలా ఫేమస్ అండి. ఇక్కడ ప్రసాద్ హోటల్ వారు 1979లో స్టార్ట్ చేశారంట. చూస్తున్నారు కదా, ములబాగుల్లోని ప్రసాద్ హోటల్ ఇదేనండి. ఈ హోటల్ 1979లో స్టార్ట్ చేశారంట. టిఫిన్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఎంత మంది జనం వచ్చారంటే వామ్మో, వేరే హోటల్ కి వెళ్ళిపోదామా అనిపించింది. ఒక ప్రక్కనేమో కస్టమర్స్ హడావిడి, ఇంకో పక్క చూస్తున్నారు కదా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఇక్కడ కొంతమంది మోటో వ్లాగర్స్ కూడా వచ్చారు. సోషల్ మీడియాలో ములబాగుల దోశ అంటే చాలా క్రేజ్ ఉంది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, చాలా రేటింగ్లో ఉంది. ములబాగుల్లో దోశ తినడం నేను ఫస్ట్ టైము. చాలా రెస్టారెంట్లో ములబాగుల దోశ ఉంటుంది, కానీ ఒరిజినల్ ములబాగుల దోశ మాత్రం ఈ హోటల్లోనే తయారు చేశారంట. చూసారు కదా దోశ మేకింగ్ వీడియో. మా టిఫిన్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చేసాయండి. మొదట్లో 40 మినిట్స్ అవుతుందని చెప్పారు, కాకపోతే 20 మినిట్స్ కంతా మా టిఫిన్ ఇచ్చేసారు. దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంది. ఈ దోశకు నెయ్యి బాగా వేస్తారు. చట్నీ ఇంకా ఎర్రకారం ఇచ్చారు. దోశ లోపల పళ్ళెం కూడా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ములబాగుల దోశ కాస్ట్ 65 రూపీస్ అండి. ఇక్కడ దోశ మాత్రమే కాదు, ఇడ్లీ ఇంకా ఊతప్పం, బిసిబిలాబాద్, చిత్రాన్నం అన్ని టిఫిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీరు అదే పనిగా అయితే ఇక్కడికి రాకండి. మీరు ఎప్పుడైనా ములబాగుల వైపు వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. లేదంటే కర్ణాటకలోని చాలా రెస్టారెంట్లో చాలా చోట్ల బోర్డు పైన మెన్షన్ చేసి ఉంటారు ములబాగుల దోశ అని. ఎక్కడైనా కూడా మీరు ట్రై చేయవచ్చు. మన హిందూపురంలో అయితే వీడి రోడ్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉందంట, అక్కడ చాలా బాగుంటుందని ఇక్కడ మా వాళ్ళు చెప్పారు. నేనైతే ఒరిజినల్ ములబాగుల దోశ ట్రై చేసేసా. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఈ వీడియో ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి, అన్ని వీడియోస్ కూడా ప్రమోషన్ వీడియోస్ ఉండవు. నేను వెళ్ళిన ప్రతి ప్లేసెస్, టెంపుల్స్ కావచ్చు, ఫుడ్ వ్లాగ్స్ కావచ్చు, ఇంకా ఎన్నో వీడియోస్ చేసి మీకు చూపించాలనే నా ప్రయత్నం. ఎంత మనీ కోసం ఛానల్ పెట్టినా వ్యూస్ రాకపోతే, వీడియో పైన పడే యాడ్స్ని స్కిప్ చేస్తే అప్పుడు నాకు మనీ యూట్యూబ్ నుండి అస్సలు రాదు. మానిటైజేషన్ అయిన ఛానల్లో వీడియోస్ పెట్టకపోతే ఛానల్ డౌన్ అవుతుంది. మీ సపోర్ట్ లేకుంటే ఏ క్రియేటర్ కూడా ఎదగలేరు. సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ సపోర్ట్ చేయకపోతే ఏ క్రియేటర్ కూడా ఎదగలేరు. దయచేసి నా వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. కామెంట్స్లో మీరు కామెంట్ చేయకపోయినా కూడా ఆ వీడియోకి వ్యూస్ మాత్రం అంతగా రాదు. ఆ వీడియోకి నేను ఎంత కష్టపడినా కూడా ఛానల్లో గ్రోత్ ఉండదు. ప్రతి వీడియోలో కూడా చెప్పేదే, దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి.
నెయ్యితోనే చేశారు పెట్టచ్చు. మాకు బిల్ అయితే 1000 రూపీస్ అయింది. దోశ అంతా సూపర్ అండి. నిజంగా ముల్బాగల దోశ అంటే ఏమో అనుకున్నాను కానీ రుచి చూసిన తర్వాత అనిపించిందండి, తింటే ముల్బాగల దోశే తినాలి, అది నెయ్యి దోశ తినాలండి. ఆహా ఏమి రుచి.